టడైన్ 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 టడటడైన్ టడైన్. హలో, దిస్ ఇస్ భార్గవ్ శుక్రాచార్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. పిల్లలైతే తన ఆహారం కోసం మెల్లగా వెళ్ళిందో, నేను కూడా నా ఆఫీస్ నుంచి బయటికి మెల్లగా వచ్చేసాను ఊరికి వెళ్ళడానికి. అలా బయటికి వెళ్ళగానే అక్కడ నాకు ఫౌంటైన్ కనబడింది. ఫౌంటైన్లో చేపలు ఉన్నాయి. చేపలు నాకు అలా చూసి నోరు తెరుస్తున్నా, ఏమన్నా వేస్తాడేమో, వాటికి తెలియదేమో తేడా వస్తే నేనే కోసుకొని తినేస్తా అనేసి. కానీ నిజమేంటి, చేపలు చూడడానికి భలే ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చేసి హెబ్బాల్కి వెళ్ళిన. హెబ్బాల్లో ఒక హోర్డింగ్ చూశాను, iPhone 17 Pro Max అంట, ప్రో ఓన్లీ. కొందాం ఎప్పుడోగప్పుడు కొందాం, నిజంగా కొందామన్నా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే హోటల్ కనపడింది. హోటల్లో ఇడ్లీ సాంబార్ పెట్టాను. సాంబారా డిప్పా అన్నాడు. ఎప్పుడు డిప్పే అన్నా అనేసి దాన్ని ముక్కలు చేసేసి సాంబార్లో కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి హెబ్బాల్ బస్ స్టేషన్లోకి వెళ్తే బస్ వచ్చేసింది. నేను ఇప్పుడు వెళ్తున్నది అనంతపూర్. కర్ణాటక బార్డర్ దాటేసి అనంతపూర్ వెళ్తున్నాం. అనంతపూర్ రాయలసీమ అంటే మీకు గుర్తుకొచ్చేది ఫ్యాక్షనిస్ట్ ఏరియా, బాంబులు వగైరా. కానీ అవి మాత్రమే కాదు, అవి కానే కాదు. రాయలసీమ అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, నసనకోట ముత్యాలమ్మ, లేపాక్షి ఆలయం, పక్కనే పుట్టపర్తి, ఆ పక్కనే గోల్కొండ ఫోర్ట్, ఆ పక్కనే కియా, కర్నూలులో యాగంటి, మహానంది, కొండారెడ్డి బురుజు, తిరుపతిలో చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి, శ్రీకాళహస్తి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మరి అలాంటి ప్రత్యేకతలున్న రాయలసీమను ఎందుకు వదిలేసి బెంగళూరులో పనిచేస్తున్నారా అంటే తప్పదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు అమరావతి ఉంది. ఇవి రెండు 500 కిలోమీటర్ల పైన ఉన్నాయి. బెంగళూరు 240 కిలోమీటర్లు. మహా అయితే 4 నుంచి 5 గంటల్లో బెంగళూరు చేరిపోవచ్చు. ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలామంది ఇక్కడే సెటిల్ అయ్యారు. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నాకు అందరూ హ్యాపీ జర్నీ చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.